మోడీ బేస్గా జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రచారానికి చెక్ పెట్టేందుకోసం కేజ్రీవాల్ జైలు నుండి బయటకు వచ్చి కొత్త కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే మోడీ అనేటువంటి టెంపో మాత్రం నడుస్తుంది దేశమంతా కూడా. మోడీ మోడీ అనేది ఒక రకంగా మోడీ అంటారు, అంటే ఒక గారడీ చేయటం. భారతీయ ప్రజల్ని మోడీ అనేటువంటి మోడీ బాగా ఆవరించి ఉన్నది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలంటే ఆ మోడీ ఉండడు, అమిత్ షా ప్రధానమంత్రి అవుతాడంటూ కేజ్రీవాల్ తెర మీదకి తీసుకొచ్చారు. కొత్త టాపిక్, కొత్త సబ్జెక్ట్. కానీ భారతీయ ప్రజలు ఏది కోరుకుంటారో ఆ టైప్లో నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది బీజేపీకి ఉన్న మొదటి నుంచి అలవాటు. అటల్ బిహారీ వాజ్పేయి అట్లాగే ప్రధానమంత్రి అయింది. అద్వానీ అధ్యక్షుడిగా ఉండగా అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిగా ముందు పెట్టింది. ఆ తర్వాత అద్వానీని పెట్టాలని ప్రయత్నించిన ప్రజలు అంగీకరించాల. అప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఓ ప్రయోగం చేసింది. వాజ్పేయి తర్వాత మళ్ళీ పార్టీ తరపున ఒక నాయకుడు అన్నటువంటి కోణంలో. అద్వానీకి మంచి పేరే ఉంది, కానీ వాజ్పేయితో పోల్చినప్పుడు ఆనల. తర్వాత మోడీ పేరు తెర మీదకి తీసుకొస్తే ప్రజాదరణ బాగా లభించింది. అప్పుడు అద్వానీ పక్కకి తప్పుకుని మోడీకి ఛాన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళంత పక్కాగా లెక్కలతో ఉంటారు. ఇప్పుడు అందరూ కేజ్రీవాల్ చెప్పినట్టు అమిత్ షా వైపు దృష్టి సారించట్లేదు. అందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు. యోగి ఆదిత్యనాథ్ తదుపరి సీఎం అనుకుంటున్నారు. మోడీ చాలా దూకుడుగా ముందుకెళ్లారు. విదేశాంగ విధానం, రక్షణ విధానం, దేశంలో వ్యవస్థల్ని దారిని తేవడం, ఆర్థిక విధానం అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే లా అండ్ ఆర్డర్లో ఇంకా అతిశయాలకు పోయేవాళ్ళు, అతి బుజ్జగింపుల్ని చేసేటటువంటి వాటికి లేకుండా నిర్మోహమాటంగా వెళ్తూ ఉండేటటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి కావాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అభిమానుల కోరిక ఎక్కువగా. కాబట్టి అది అంచనా వేయలేదేమో.